నగరపాలక సంస్థ పరిధిలోని శెట్టిపల్లిలో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, త్రాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం శెట్టిపల్లి, ఉప్పరపాలెం తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, రోడ్లు తదితరాలను ప్రజారోగ్య, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. రోడ్లు సరిగా లేవని, మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, త్రాగునీరు నిర్దిష్ట సమయంలో వదలడం లేదని ప్రజలు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శెట్టిపల్లి, ఉప్పరపాలెంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మురుగునీటి కాలువలను శుభ్రం చేసి పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలన్నారు. ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు చేపట్టి ఒక నిర్దిష్ట సమయంలో త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. రోడ్లు కూడా గుంతలు లేకుండా పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉప్పరపాలెం ప్రజలకు త్రాగునీరు సరఫరా అయ్యేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.